అందరికీ నమస్కారం. నేను క్యాడెట్ డివోర్స్ ఛానల్ వీడియో వేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు గుజరాత్ హైకోర్టు ఒక తీర్పు భార్యాభర్తల బంధాన్ని చక్కగా చెప్పిందన్నామా, లేదన్నప్పుడు స్త్రీ అన్నప్పుడు తల ఉంచుకోవాల్సింది అన్నట్టు చెప్పారన్నామా, డోంట్ నో. ఉన్న విషయం చెప్తాను. 1996లో గుజరాత్లో దీపక్ అనబడే వ్యక్తికి ప్రేమిల అనే ఆమెకి పెళ్ళైంది. పెళ్ళైన ఏడాదికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు. ఓ రోజు ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వచ్చింది. ఇతరేమో పగల డ్యూటీ, నైట్ ఏమో లేట్ అయిపోయింది. నైట్కి ఒక రోజు లేట్కి వచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ. ఇక ఆ నెక్స్ట్ డేస్ పగల వెళ్ళాడు, నైట్ వచ్చేసరికి ఆమె లేదు. ఏమైందంటే తెలియదు. ఏంటంటే పుట్టింటికి వెళ్ళాను, చెంపదెబ్బ కొట్టాడు. అరే ఏంటి అసలు చెంప పెట్టకుండా ఏం చేస్తున్నావు, ఇలా ఎంత భయం వేసి నాకు అని చెప్పేసి. ఇక ఆ తర్వాత మరి కొద్ది రోజులకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. 498A క్రూరత్వం కింద కేసు, 302 మర్డర్, 306 అనుకుంటా, ఆత్మహత్య ప్రేరేపించడం అని చెప్పేసి అదొక సెక్షన్ కేసులు పెట్టారు. ఓకే, దెన్ లోయర్ కోర్టు శిక్ష విధించింది. దీన్ని ఆయన లోయర్ కోర్టు వచ్చి 2003లో శిక్ష విధించింది. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళాడు. ఇది 2026. హైకోర్టుకి ఎప్పుడు వెళ్ళి 2003లో, అంటే ఆఫ్టర్ 23 years. ఈరోజు గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఏమని? భర్త అన్నాక ఒక దెబ్బ కొట్టాడు. ఆ కొట్టిన దానిలో క్రూరత్వమా, బాధ్యత, లేదన్నప్పుడు ప్రేమ, ఇలా రకరకాలు ఉంటాయి. 498A క్రూరత్వం కింద ఆమెను పట్ల అలిగి పుట్టింటికి వెళ్ళింది, చెప్పపెట్టకుండా పుట్టింటికి వెళ్ళింది, కంగారు పడ్డాడు, భయపడ్డాడు. అప్పుడు ఆ ఆవేశంలో, కోపంలో, బాధలో, ప్రేమలో బాధ్యతగా ఒక దెబ్బ కొట్టాడు. అదెట్ట ఆత్మహత్య ప్రేరేపించినట్టు? అదెట్ట 498A క్రూరత్వం కింద వచ్చింది? కేసు కొట్టేశారు. అలా అని మీలో ఉన్నటువంటి భర్తలని పిల్లల్ని కొట్టమని అనను. అలానే ఆడవాళ్ళు అలిగి పుట్టింటికి వెళ్ళమని అనను. దెబ్బ అనేది అవసరం లేకుండా మాటలతోనే ఏదైనా చక్కబెట్టుకోండి ప్లీజ్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.